హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? శిలాఫలకాలకే పరిమితమైన టెక్స్టైల్ పార్క్ ఎప్పటికీ పూర్తవుతుంది? ఇంకెన్నేళ్లకు తాగునీటి సమస్యలకు పరిష్కారం? గడిచిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఏం చేశారు? ఈసారి ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటుకు మారాలనుకుంటున్న ఎంపీ ఎవరు? ఒకే నియోజకవర్గం కానీ ఒక ఏరియాలో సీమ మార్క్ ఫ్యాక్షన్, మరో ప్రాంతంలో శాంత స్వభావంతో ఉండే ప్రజలు. ఒకచోట వ్యవసాయమే ప్రధానం, మరో చోట చేనేతే జీవనాధారం. ఇంత వైవిధ్యం ఉన్న సెగ్మెంట్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. (1955) ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ద్విసభలకు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు బైపోల్తో కలిపి 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. ఏర్పడ్డ నాటి నుంచి ఇది కాంగ్రెస్ కు కంచుకోట అయినా టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు గెలవగా, టీడీపీ తరపున మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరావు మోహన్ రెడ్డి కుమారుడే. మొత్తం 2,16,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో అధికంగా చేనేత వర్గాలవి 40% ఉన్నాయి. 25% ముస్లింలు, 20% వాల్మీకులు ఉండగా మిగతా ఓటర్లంతా ఉప్పర, ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు. ఎమ్మిగనూరు పట్టణం, రూరల్తో పాటు నందవరం, గోనెగండ్ల మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ రైతులు కరువుతో అల్లాడుతుండగా చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఎమ్మిగనూరు పట్టణం సహా పలు గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. బురద కాదు, వర్షం వేస్తే అసలు మోటార్ సైకిల్ పోవు, మనుషులు పోనీకి రాదు. నాకు అస్సలు భయం అయిపోతుంది. రోడ్డు అన్ని మా లెక్కటోళ్ళు పడతాం. ఇక రూములు లేవు, ఆటోలు కానీ లేవు. ఈ రూములకి ఎవరు రారు ఈ రోడ్డు వెళ్ళడానికి. 10 ఏళ్ళు అవుతుంది సార్, ఇవి కట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు పోయినా సార్, ఎవరు పోలే, కట్టించుకున్నారో వాళ్ళు. ఇండ్లు నెలకు వచ్చారు, అన్ని ఇండ్లు వాళ్ళు ఎక్కటోళ్ళు అక్కడ ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు అయితే కదా, మాకు ఇండ్లు లేదు, మేము వచ్చి ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే రాలేదు సార్, ఇటుకి రాలేదు, ఎమ్మెల్యే రాలేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు భూసేకరణ అడ్డంకిగా ఉండటంతో వార్డుల్లో సిస్టమ్ ట్యాంకులు పెట్టినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. నందవరం, గోనెగండ్ల మండలాల్లో తాగునీళ్ల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంది. జరిగిన కొద్ది పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి. ఇది పూర్తయితే 50,000 ఎకరాలకు సాగు, చాలా గ్రామాలకు తాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో ఉల్లి, మిరప పంటను ఎక్కువగా పండిస్తారు. కానీ వేటికి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆ చెరువును ఎక్స్టెన్షన్ చేసే కాకుండా పూడిక ముందు తీయాలి. బనవాసి దగ్గర కూడా ఒక సంఘం కూడా ఏర్పాటు చేయాలి. ఆ చేసినప్పుడు మనకు పూర్తి సమస్య మనం తీరే అవకాశం మనకు ఉంది. మనకు భూమి కొనుక్కున్నప్పుడు మన జనాభా అప్పటికిప్పటికి సుమారుగా ఒక 50,000 జనాభా ఎక్కువ పెరిగింది. అయినా కూడా అది ఇంకా మనకి అది చేస్తే కూడా మనకు లోటు తీరుతున్న నమ్మకం అయితే లేక మనకు కుదరం లేదు. కాబట్టి భూమి మనం ఇంకా ఖచ్చితంగా మనం బనవాసి దగ్గర కూడా ఒక సమస్య ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మన అభిప్రాయం పడుతున్నాం. నియోజకవర్గంలో మెజారిటీ వర్గమైన చేనేత కార్మికులు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆదుకుంటానని ఎన్నికల టైంలో భరోసా ఇచ్చినా ఎమ్మెల్యే ఇంతవరకు పట్టించుకోలేదన్న అసంతృప్తి ఉంది. 96 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగినా శిలాఫలకం స్థాయిని దాటలేదు. ఈ టసర్ పేరు మీద టసర్ పెట్టినారు, కానీ ఇంతవరకు ఆ టసర్ ఎక్కడ ఉందనేది కూడా అందుబాటులో లేకుండా కనుక ఏడీ గారికి ఎన్నిసార్లు వివరించుకున్నా కూడా ఏడీ గారు టసర్ పెట్టినామని చెప్పి తేరుబజార్లు ఓపెన్ చేసినారు. 53 కూడా మొత్తం సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఎక్కడ ఉందనేది కూడా ఇంతవరకు తెలియకున్నట్లున్నది. టెక్స్టైల్ పార్క్ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని మార్కెటింగ్ కోసం ముంబై వ్యాపారులతో కూడా సంప్రదిస్తున్నామంటున్నారు ఎమ్మెల్యే. చేనేతలు మాకు విపరీతంగా చాలా మంది ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మా ఎమ్మిగనూరు. వారికి ఈరోజు టెక్స్టైల్ పార్క్ ఏదైతే అన్నామో అది జీవో ల్యాండ్ శాంక్షన్ చేయించడం, దాని డిపిఆర్ కూడా అయిపోయింది. ఆ డిపిఆర్ తర్వాత ఇప్పుడున్నటువంటి రానున్న రోజుల్లో దాన్ని త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇనాగరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఒక మంచి యాంకర్ క్లయింట్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. 3 ఏళ్ల నుంచి ఇవే కబుర్లు చెబుతున్నారని మాటలు చేతలుగా మారేది ఇంకెన్నేళ్లకని ప్రశ్నిస్తోంది వైసీపీ. నియోజకవర్గ అభివృద్ధి జరగాల్సిన స్థాయిలో జరగడం లేదన్నది అపోజిషన్ మాట. దాదాపుగా 21 బోర్లు మంచి నీరు, తాగునీరు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే కొన్ని చోట్ల పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందండి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులైతే గిట్టుబాటు ధరలు లేక మిర్చి పంటకైతేనేమి, అలాగే
పసుపు పంటకైతేనేమి గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఎన్నికల హామీ మేరకు వెటర్నరీ కాలేజ్ మంజూరై క్లాసులు జరుగుతున్నాయి. రోడ్లకు 48 కోట్లు మంజూరయ్యాయి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి 129 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయి. హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామంటున్నారు శాసనసభ్యుడు. గ్రామీణ రోడ్లకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఈరోజు ప్రపోజల్సే కాకుండా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీకి వచ్చినప్పుడు దగ్గర 14 కోట్ల వర్కులు ఈరోజు రోడ్లన్నీ వేయించడం జరిగింది. ఇక్కడ రోడ్ల విస్తీర్ణ విషయంలో కూడా చర్యలు తీసుకొని బ్రహ్మాండంగా రోడ్డు వెడలింగ్ చేసి కొత్త రోడ్లు కూడా వేయడం జరిగింది. రెండో విషయం వచ్చినప్పుడు త్రాగునీరుకి అత్యంత ముఖ్యమైన ప్రాంతం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గాలన్నీ మా కర్నూలు జిల్లాలో ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ మాకు ఒక ఎస్ఎస్ ట్యాంకు కావాలని చెప్పి ప్రతిపాదన పంపించడం, అతి త్వరలో ఆ ఎస్ఎస్ ట్యాంక్ వస్తే 1,00,000 మంది జనాభా ఉన్న మా ఎమ్మెనూరు పట్టణానికి ఏమాత్రం త్రాగునీరుకి ఇబ్బంది కాకుండా అది కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఎమ్మెల్యే టీడీపీ అయినా నియోజకవర్గంలో వైసీపీ కూడా బలంగా ఉంది. ప్రస్తుత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఈసారి ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే 2014లో పోటీ చేసిన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ నేత సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉండగా రేణుక కూడా అదే సామాజిక వర్గం కావడం ఆమెకు కలిసొస్తుందంటున్నారు. మున్సిపాలిటీలో 33 కౌన్సిలర్ సీట్లకు గాను చైర్మన్ సహా 24 స్థానాలను టీడీపీ గెలుచుకోగా 9 చోట్ల వైసీపీ గెలిచింది. తర్వాత 4 వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారారు. కౌన్సిలర్స్ నాగేశ్వర్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నా చైర్మన్ కు ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం ఉంది. టీడీపీలోని కొన్ని బలహీనతల్ని ఆసరా చేసుకుని పుంజుకునే ప్రయత్నంలో ఉంది వైసీపీ. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి కూడా నియోజకవర్గం మీద మంచి పట్టుంది.